ప్రయత్నం ముఖ్యమా లేక గురువు కృప ముఖ్యమా? ఇది ఎప్పట్నుంచో ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రశ్న కదా. ఈరోజు మనం శ్రీనాన్నగారు అలాగే భగవాన్ రమణ మహర్షి గారి జ్ఞానం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తుడు ఒకసారి అడిగిన ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నతోనే మొదలుపెడదాం. అదేంటంటే, మనమేమైనా ప్రయత్నం చెయ్యాలా లేక జ్ఞానోదయం పొందటానికి కేవలం గురువుగారి దయ ఉంటే చాలు అంటారా? సో ప్రశ్న ఏంటంటే, నా ప్రయత్నం అవసరమా? ఇది చూశారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహమే. దీనికి సమాధానం చాలా కీలకం. ఆ భక్తుడి మనసులో ఉన్న సందేహం చాలా సింపుల్ అండి. అంటే మనం కూర్చుని ఏవైనా మానసిక అభ్యాసాలు, ప్రాణాయామం లాంటివేమైనా చెయ్యాలా లేకపోతే గురువుగారి సన్నిధిలో మౌనంగా ఉంటే చాలంటారా? ఆయన నిశ్శబ్ద చైతన్యమే మనకు జ్ఞానాన్నిస్తుందా? ఇదే ఆయన డౌట్. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఒక పెద్ద అడ్డంకి గురించి తెలుసుకోవాలి. అదేంటంటే వేల సంవత్సరాల వాసనలు. వాసనలు అంటే ఇవి కేవలం మన అలవాట్లు కాడుసుమండి. ఇవి ఎన్నో వేల జన్మల నుండి మనతో పాటు వస్తున్న లోతైన ముద్రలన్నమాట. మన చర్యల్ని, కోరికల్ని అన్నీ ఇవే నడిపిస్తాయి. అందుకే మనకు పునర్జన్మ, మరణం లేని ఆ శాశ్వత స్థితిని మనం పొందాలంటే వీటిని ఖచ్చితంగా దాటాల్సిందే. ఇప్పుడు చూడండి, ఈ సవాలు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక. మన శరీరం వయస్సు 30 ఏళ్ళు అనుకుందాం. కానీ మన వాసనల వయస్సు 10,000 సంవత్సరాలు. అంటే మన ఆధ్యాత్మిక సాధన అనేది చాలా కొత్తది. కానీ వాసనలు ఎప్పటినుంచో ఉన్నవి, చాలా శక్తివంతమైనవి. అంటే మన సొంత ప్రయత్నంతో వీటిని ఎదుర్కోవడమంటే ఒక చిన్న పిల్లాడు ఒక పెద్ద బలశాలితో కుస్తీ పట్టినట్టే ఉంటుంది. చాలా కష్టం కదా. సరే, మన ప్రయత్నం ఒక్కటే సరిపోనప్పుడు మరి ఆధ్యాత్మిక పోరాటంలో గురువు కృపపాత్ర ఏంటి? దాని గురించి చూద్దాం. గురువుగారి కృప చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన వాసనలు నెమ్మదిగా, స్థిరంగా బలహీనపడతాయి. ఈ మార్పు మనకు అస్సలు కనిపించదు. కేవలం గురువుకిగాని లేదా ఆ పైశక్తికిగాని మాత్రమే ఈ ప్రగతి కనిపిస్తుంది. అదొక సైలెంట్ ఆపరేషన్ లాంటిదన్నమాట. ఇక్కడే రమణ మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్పారు. గురువు పట్టులో పడినవాడు పులినోట్లో పడిన మేకలాంటివాడు. వాడు ఖచ్చితంగా రక్షించబడతాడు అని. అంటే చూడండి, ఒకసారి మనం నిజంగా గురువు కృపకు పాత్రులైతే మన విముక్తి ఖాయం. దానికి ఎంత టైం పట్టినా సరే ఆ పులి మనల్ని వదలదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. గురువు కృప ఉంది కదా అని మనం ప్రయత్నం మానేయకూడదు. కృప అనేది ప్రయత్నానికి ప్రత్యామ్నాయం కాదు. అది మన ప్రయత్నాన్ని శక్తివంతంగా మారుస్తుంది. ఆ మహాశక్తివంతమైన వాసనల మీద మన ప్రయత్నం గెలవాలంటే ఈ దైవిక సహాయం తప్పనిసరి. సరే, ప్రయత్నముంది, గురువు కృప కూడా ఉంది, అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో చివరిగా ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. అదే అహంకారం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. రాముడు, రావణుడు ఇద్దరూ గొప్ప శివభక్తులే. కాని తేడా ఎక్కడొచ్చిందంటే రాముడి భక్తిలో అహంకారం లేదు, రావణుడి భక్తిలో అహంకారం ఉంది. అందుకే ఒకరి భక్తి దైవత్వానికి దారితీస్తే ఇంకొకరి భక్తి ఎంత గొప్పదైనా చివరికి రాక్షస స్వభావానికే దారితీసింది. అంతా ఆ అహంకారంతోనే వచ్చింది. రమణ మహర్షి దీన్నే చాలా స్పష్టంగా చెప్పారు. ధ్యానం యొక్క ఉద్దేశ్యం ధ్యానం చేసేవాణ్ణి పల్చబరచడమే, ధ్యానం చేసేవాడు బలపడకూడదు అని. అంటే నేను ధ్యానం చేస్తున్నాను అనే అహంకారం, ఆ నేను అనేది తగ్గిపోవాలి. సాధన చేస్తున్న కొద్దీ ఆ నేను అనేది పెరిగిందంటే ఇక విముక్తి అసాధ్యం. ఇక్కడ మనసుని అణచివేయడానికి, మనసుని నాశనం చేయడానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి. మనసుని అణిచిపెడితే అది అదును చూసి మళ్లీ పూర్తి శక్తితో పైకి లేస్తుంది. అది తాత్కాలికమే. కాని మనోనాశనం అంటే మనసు శాశ్వతంగా అంతమైపోవడం. అప్పుడే అసలైన విముక్తి. మరి ఈ కృపలో మన పాత్రేంటి? ప్రయత్నాన్ని, కృపని రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒక అన్వేషకుడిగా మన బాధ్యతేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కని పోలిక ఉంది. గురువుగారి కృప అనేది ఒక బలమైన, శక్తివంతమైన గాలిలాంటిదనుకుందాం. అది ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది, ఆగకుండా.
కాని ఎంత గాలి వీచినా పడవ ముందుకు వెళ్లాలంటే ఏం చెయ్యాలి? తెరచాప పైకెత్తాలి కదా! ఆ తెరచాప ఎత్తడమే మన ప్రయత్నం. మన ప్రయత్నం అనే తెరచాప ఎత్తినప్పుడే కృప అనే గాలి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఆ తెరచాప అంటే ఏంటి? అదేంటంటే విశాలమైన మనస్తో ఉండటం, గురువు చెప్పేది స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం, ఆయన బోధనల్ని ఆచరించడానికి నిజాయితీగా కొంచెం ప్రయత్నం చేయడం, మన బలహీనతల్ని మనం గుర్తించటం, ఇవన్నీ ఆ తెరచాపలో భాగమే. మనం ఈ చిన్న పని చేస్తే చాలు, ఆ కృప యొక్క శక్తి తనంతట తానే మిగతా పని పూర్తి చేస్తుంది. సో ఫైనల్గా ప్రశ్న కృప ఉందా అని కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అసలైన ప్రశ్న మన తెరచాప ఎత్తి ఉందా లేదా? ఆలోచించండి.